ఏపీలోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ విషయంలో టైం బాండ్ ప్రకటించాలన్న ఉద్యోగుల విన్నపంపై ఆయన స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి తేదీలను ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎస్తోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామని, సాధ్యమైనంత ఎక్కువ మందికి లబ్ధి కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఎన్నికల్లో పర్యటించినప్పుడు, ఆయన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎవరైతే కాంట్రాక్టులతో ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులేట్ చేస్తాన్న విషయాన్ని ఆయన చెప్పారు. ఆ తర్వాత పలు దఫాలుగా జరిగాయి. తర్వాత ఏ సంవత్సరం చేద్దామని నిర్ణయించాం. 2004 ఉన్నారు, 2014 ఉన్నారు. ఎక్కువ మంది దేంట్లోకి వస్తారో న్యాయస్థానం కూడా ఏదైతే ఇబ్బంది పెట్టదో వాళ్ళందరికీ చేస్తామని చెప్పి ఇప్పుడు సుమారు 20,000 మందికి ఇచ్చాము. అయితే ఉపరాజు గారు చెప్తుంది ఏంటంటే అది ఆలస్యం జరుగుతుంది, దానికి ఒక టైం బౌండ్ పెట్టి చేయమన్నారు. తప్పకుండా ఇటు నుంచి వెళ్ళినట్టు దాని మీద సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పి మళ్ళీ సీఎస్తో వచ్చి మీటింగ్ పెట్టి దాని డేట్లతో సహా మీకు త్వరలోనే మీకు ఇస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు మనం